హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం అద్భుతమైన ఇంపార్టెంట్ అయిన పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా విద్యా దృక్పథాల్లో టచ్ చేసే టాపిక్ అయిన సంస్థల్లో భాగంగా ఎన్సీఆర్టీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎన్సీఆర్టీ పెద్ద సంస్థ మరియు దాని యొక్క విధి విధానాలు మారాయి. 2023 సంవత్సరంలోనే దానికి డీమ్డ్ హోదా రావడం జరిగింది. మరియు అంతేకాకుండా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా మీకు తెలుసు, నెల్లూరు జిల్లాలో చెవటపాలెంలో వెంకయ్య నాయుడు యొక్క కృషి ఆధారంగా మనకు ఎన్సీఆర్టీ యొక్క ప్రాంతీయ కేంద్రం మరొకటి ఏర్పాటైంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దీని యొక్క విధి విధానాలు మరియు దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క మారినటువంటి విషయాలు మనం స్పష్టంగా నేర్చుకోబోతున్నాం. దానికంటే లైవ్కి వచ్చి ఓపికతో కూర్చుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విజేతలే. ఇంకా ఎవరైనా లైవ్ జాయిన్ కావాలనుకుంటే సైకాలజీ ర్యాపిడ్ రివిజన్ కోర్సు నడుస్తూ ఉంది. మార్నింగ్ మీరు జాయిన్ కావచ్చు. మరి అంతేకాకుండా మీరు ఎప్పుడైనా మిస్ అయితే అక్కడ లైవ్ వీడియోలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ లైవ్ తర్వాత, ఈ సైకాలజీ లైవ్ తర్వాత మళ్ళీ మీకోసం పిఐఈ ఖచ్చితంగా క్విక్ ర్యాపిడ్ రివిజన్ చేయడం జరుగుతుంది. చాలా వేగంగా చేయడం జరుగుతుంది. మరి మీకు అందరికీ తెలుసు, మీకు అందరికి కూడా డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మా వంతు కృషిగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్విక్ రివిజన్ చేసే విధంగా మేజర్ పాయింట్స్, ప్రతి ఎగ్జామ్లో వచ్చే పాయింట్లు, ఇంపార్టెంట్ టాపిక్లు, ప్రస్తుతం ప్రాముఖ్యత ఉన్న అంశాలకు సంబంధించి పీడిఎఫ్లు ఉచితంగా అన్లాక్ చేసి పెట్టడం జరిగింది. మీరు ఓపెన్ చేసి చదువుకోవచ్చు. మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని నెగ్లెక్ట్ చేయకండి. వీటిని ముందుగా చదివి తర్వాత మిగతా వాటిని కవర్ చేసుకోండి. ఎందుకంటే చాలామందికి సందిగ్ధం ఉంది. మరొక విషయం, ప్రతి కోర్సు పైన మీకోసం 50% డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. లైవ్ జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ కండి. అతి త్వరలో విద్యా దృక్పథాలకు సంబంధించి కూడా మనకు లైవ్ ఉంటుంది మన యాప్లో. మరి మీ అందరికీ తెలుసు, ఈ యొక్క ఏపీ మెగా డిఎస్సి సంబంధించి సైకాలజీ, విద్యా దృక్పథాలు, జీకే మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించి అద్భుతమైన టెస్ట్ సిరీస్ ఉంది మన దాంట్లో. స్టాండర్డ్ బిట్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మరి అంతేకాకుండా ఎడ్జిటి వారందరికీ కూడా అన్ని సబ్జెక్టులతో కూడిన అప్డేట్ ఇన్ఫర్మేషన్తో కూడిన టెక్స్ట్ బుక్స్తో ఓరియంటెడ్తో కూడిన ప్రతి టాపిక్ పైన వేల కొద్ది ప్రశ్నలు మనం అందించడం జరిగింది. ఏపీ ఎడ్జిటి టెస్ట్ సిరీస్ అన్ని సబ్జెక్టులు, కంటెంట్, మెథడ్, జీకే, కరెంట్ అఫైర్స్, పిఐఈ, సైకాలజీ సంబంధించి. మరి విద్యా దృక్పథాలు, తర్వాత ఈ యొక్క ర్యాపిడ్ రివిజన్, తర్వాత ఈ యొక్క ఏపీడిఎస్సి కోర్స్, టీజీ తెలంగాణ టెట్ సైకాలజీ కోర్సు అన్నిటిపైన పూర్తిగా 50% డిస్కౌంట్ కూపన్ కింద, మీ కోర్స్ కింద డిస్కౌంట్ కూపన్ ఉంటుంది. అప్లై చేసుకోండి, లైవ్ చేయకండి. మిస్ అయిన వాళ్ళందరూ కూడా తక్కువ టైంలో రివిజన్ చేయటకు వీలుగా పూర్తిగా సమగ్ర సమాచారాన్ని మేము అందించడం జరిగింది. మరి ముందుగా ఈ యొక్క ఎన్సీఆర్టీ చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కొత్త పాయింట్లు నేర్చుకోబోతున్నారు. 100% జాగ్రత్తగా వినండి, సీరియస్గా వినండి. మీకు తెలుసు ఎన్సీఆర్టీ అంటే, మీకు తెలుసు ఎన్సీఆర్టీ అంటే నేషనల్ ఫస్ట్ అబ్రివేషన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి. అయితే ఈ మధ్య కాలంలో పరీక్షలో అడుగుతున్న ట్రెండ్, ఏ చట్టం ఆధారంగా ఏ సంస్థ ఏర్పడింది అని అడుగుతున్నాడు. కాబట్టి మిత్రులారా, 1961 సెప్టెంబర్ 1 ఏ చట్టం ఆధారంగా ఈ యొక్క ఎన్సీఈఆర్టీ ఏర్పడిందంటే సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం 1860 ఆధారంగా. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు 1961 ఎక్కడ, 1860 ఎక్కడ. ఏ యాక్ట్? సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం ఆధారంగా ఈ యొక్క 1961 సెప్టెంబర్ 1 కేంద్ర విద్యాశాఖ, ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ అంటున్నారు, ఇంతకుముందు ఎంహెచ్ఆర్డీ అనేవారు, ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ అంటున్నారు, ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థగా న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైంది. కానీ ఈ మధ్యకాలంలో 2023 సంవత్సరంలో ఈ యొక్క ఎన్సీఆర్టీ ఇప్పుడు విశ్వవిద్యాలయంగా మారింది, డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందింది, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది యాక్చువల్గా దీని యొక్క పని ఏమిటి అంటే, కేంద్ర విద్యాశాఖకు విద్యా విషయక సలహాదారుడిగా పనిచేస్తుంది. రేపు ఎగ్జామ్లో కేంద్ర విద్యాశాఖకు విద్యా విషయ సలహాదారుగా పనిచేసే సంస్థ ఏఐసిటిఈ, యూజీసీ, ఎన్సిటిఈ, ఎన్సీఈఆర్టీ అన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మిత్రులారా. చదివేటప్పుడు ప్రశ్నలు వేస్తూ
ముందుకెళ్ళండి. మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి దీనికి అధ్యక్షుడు ఎవరయ్యా అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి అధ్యక్షుడిగా గల ఏకైక సంస్థ ఎన్సిఈఆర్టీ. మరి అంతేకాకుండా రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులందరూ కూడా సభ్యులుంటారు. మరియు పరిపాలనా నిర్వహణ కోసం పరిపాలన కార్యకలాపాలు పరిపాలన కోసం ఏం చేశారంటే ఒక డైరెక్టర్ను పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, కేంద్ర విద్యాశాఖ మంత్రి చైర్మన్గా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సభ్యులుగా, డైరెక్టర్గా ఉన్న సంస్థ ఏది అన్నప్పుడు ఎన్సిఈఆర్టీ అని గుర్తుపెట్టుకోవాలి. మరి మొత్తం విభాగాల సంఖ్య దీంట్లో చూడండి ఒకసారి 15. మరి ఇక్కడ ఏ సంస్థ ఎక్కడుంది అంటాడు ఎగ్జామ్లో, ఏ సంస్థ ఎక్కడుంది అనే ట్రెండ్ కొనసాగుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, దీన్ని NIE అంటారు. దీంట్లో ఒక అనుబంధ విభాగం కాబట్టి ఢిల్లీలో ఉంటుంది. జాతీయ విద్యా సంస్థ అంటారు. ఇక్కడ చూడండి CIET అంటారు దీన్ని, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఇది కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ, దీన్నే CIET అంటారు. ఇది కూడా దీనికి అనుబంధ సంస్థ, ఎన్సిఆర్టీలో భాగము. ఇది న్యూఢిల్లీలో ఉంటుంది, ఎన్సిఆర్టీ ఆఫీస్లోనే ఉంటుంది. 1984లో ఏర్పాటైంది. మరి ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ సంస్థ. ముందుగా దీని అబ్రివేషన్ అడగొచ్చు, PSSCIVE, పండిత్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. వృత్తి విద్యకు సంబంధించి కృషి చేసే సంస్థ. మరియు ఎన్సిఆర్టీ యొక్క విభాగం ఏది అన్నప్పుడు లేదా అబ్రివేషన్ అడిగినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి రీజనల్ సెంటర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇది వరకు మనం కోడ్ కూడా చెప్పాం, NCTE 5 అక్షరాలు కాబట్టి 5 అని. కానీ అప్డేట్ అయింది ఎప్పుడంటే దీన్ని ఏమంటారంటే ఎన్సిఆర్టీ యొక్క ప్రాంతీయ కేంద్రాలను ఏమంటారయ్యా అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ అంటారు. RIEని విస్తరించండి అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 1 అజ్మీర్, 2 భూపాల్, 3 భువనేశ్వర్, 4 షిల్లాంగ్. ఇక్కడ ఒక్క నిమిషం ఆగాలి. దీన్నే ఈ షిల్లాంగ్ యొక్క ప్రాంతీయ కేంద్రాన్ని ఏమని పిలుస్తారయ్యా అంటే నార్త్ ఈస్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్ అంటారు. కింది వాళ్ళలో నార్త్ ఈస్ట్ రీజనల్ ఇన్స్టిట్యూట్గా పిలువబడే సంస్థ ఏది RIEలలో ప్రాంతీయ కేంద్రాల్లో అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి షిల్లాంగ్ మరియు మైసూర్. ఇంతవరకు మనకు తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో జనవరి 11న బాగా గుర్తుపెట్టుకోవాలి, జనవరి 11న మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి యొక్క జిల్లా నెల్లూరు జిల్లా. ఆయన ప్రత్యేకంగా దీనికోసం ఎన్సిఆర్టీ తన గ్రామంలో ఉండాలని, చవటపాలెంలో ఉండాలనే ఉద్దేశంతో 500 కోట్లు కేటాయించారు. చవటపాలెంలో జనవరి 11న ప్రారంభమైంది. కానీ ప్రస్తుతం టెంపరవరీ VR కాలేజీలో నడుస్తుంది. మరి ఎన్సిఆర్టీ ప్రాంతీయ కేంద్రాలు అన్ని రాష్ట్రాలను చూసుకుంటాయి, అన్ని రాష్ట్రాల యొక్క విధి విధానాలను చూసుకుంటాయి. ఆ యొక్క పరిపాలన సౌలభ్యం కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైనటువంటి ప్రాంతీయ కేంద్రము ఏ 4 రాష్ట్రాలను పర్యవేక్షిస్తుంది? ఏ 4 రాష్ట్రాలను పర్యవేక్షిస్తుందంటే బాగా గుర్తుపెట్టుకోండి. 1 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలు, మరియు తమిళనాడు మరియు పుదుచ్చేరికి సంబంధించిన విద్యా పరిపాలన, పాఠశాల, సర్వే లాంటి అంశాలను చూసుకుంటుంది. ఏ 4 రాష్ట్రాలను ఈ యొక్క RIE పర్యవేక్షిస్తుంది అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు మరియు పుదుచ్చేరి అని గుర్తుపెట్టుకోవాలి. మరి మీకు తెలుసు చోటపాలెం, వెంకటాచలం మండల్, నెల్లూరు జిల్లా. మరియు దీంట్లోనే మరొక విభాగం ఉంది ఎన్సిఆర్టీలో మరొక విభాగం ఉంది చూడండి, నేషనల్ రీసోర్స్ సెంటర్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్ కూడా ఉంది ఎన్సిఆర్టీలో మరొక విభాగం. అది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. మరియు ఇక్కడ ఎరిక్ అనే సంస్థ ఉంది. ఎరిక్ని విస్తరించండి లేదా ఎరిక్ ఎక్కడుంది అన్నప్పుడు అబ్రివేషన్లు చాలా ఇంపార్టెంట్. అది సంస్థలో రావచ్చు, ఎక్కడ కాంటెంట్లోనైనా రావచ్చు. కాబట్టి ఎరిక్ అంటే ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కమిటీ. ఇది ఎన్సిఆర్టీలో ఒక విభాగము, ఇది ఢిల్లీలో ఉంటుంది. మరి ఇక ఎన్సిఆర్టీ యొక్క విధులు చూసుకుంటే చాలామంది షాక్ అవుతారు, అవాక్ అవుతారు. ఎన్సిఆర్టీ పుస్తకాలను తయారు చేస్తుంది, చాలామంది తెలుసు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి CBSE సిలబస్లో ఉన్నటువంటి పుస్తకాలను
ఇంటర్మీడియట్ వరకు, అంటే మనం 1 నుంచి 12 తరగతులు అంటాం, వారికి సంబంధించిన పుస్తకాలను తయారు చేస్తుంది. ఏ భాషల్లో అంటే మీకు తెలుసు, ఇంగ్లీష్ మరియు హిందీ మాధ్యమాల్లో తయారు చేస్తుంది. ఇది ఒక మేజర్ కార్యక్రమం. మరియు అంతేకాకుండా పాఠశాల విద్య మరియు ఉపాధ్యాయ విద్యకు సంబంధించి పరిశోధనలు చేస్తుంది, సర్వేలు చేస్తుంది, మరియు రాష్ట్రాలకు తమ సర్వేలను పంపిస్తుంది, మరి ఫలితాలను ఇస్తుంది, మరి సలహాలు ఇస్తుంది. కాబట్టే దీన్ని ఏమంటారు? ఇది ఒక సమాచార ప్రచార పంపిణీ సంస్థగా పిలుస్తారు. సమాచార ప్రచార పంపిణీ కేంద్రంగా పనిచేస్తుంది. ఏ సంస్థ రాష్ట్రాలకు విద్యా విషయాల్లో, అది పాఠశాల విద్య మరియు ఉపాధ్యాయ విద్య. చూడండి, మీరు ఉపాధ్యాయ విద్య అనగానే ఖచ్చితంగా ఎన్సిటిఈ అనుకుంటారు. కాదు, ఎన్సిఈఆర్టీ చాలా కీలకమైనటువంటి రోల్. సర్వే, పరిశోధనలు, ఫలితాల పంపిణీ. కాబట్టి ఈ సంస్థ గల మరొక పేరు సమాచార ప్రచార పంపిణీ కేంద్రంగా. ఎన్సిఆర్టీ మాదిరిగా రాష్ట్ర స్థాయిలో పనిచేసే సంస్థ ఎస్సిఈఆర్టీ. మరి అంతేకాకుండా రాష్ట్రాల విద్యా బోర్డులకు ప్రశ్నాపత్రాల రూపకల్పన, పరీక్షా సంస్కరణ పరంగా సలహాలు. ఎట్లా పరీక్షా పత్రాలు తయారు చేయాలి, మరి పరీక్షలో సంస్కరణలు ఏం తీసుకురావాలి లాంటి కృత్యాలు నిర్వహించే సంస్థ ఎన్సిఆర్టీ. మనం రాష్ట్రంలో ఎస్సిఆర్టీ చేస్తుంది కాబట్టి ఎన్సిఆర్టీ ఆదేశాల మేరకు చేస్తుంది. మరొక ముఖ్య విషయం, బోధనాభ్యసన సామాగ్రి అంటే మీకు తెలుసు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్పై శిక్షణ కొంతమంది ఉపాధ్యాయులకు ఇప్పిస్తుంది. తద్వారా మిగతా ఉపాధ్యాయులకు ఇది శిక్షణ అందించబడుతుంది. మరియు మరొక ఎన్సిఎఫ్, మీకు పాఠశాల స్థాయిలో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను తయారు చేసే సంస్థ ఏది అన్నప్పుడు ఎన్సిఈఆర్టీ అని గుర్తుపెట్టుకోవాలి. మరియు ప్రాథమిక విద్య సార్వత్రికరణ లక్ష్యాలను సాధించుటకు ఇది ఒక నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. డైరెక్ట్గా ప్రశ్న అడిగినప్పుడు పోతుంది మిత్రులారా. చూడండి, ప్రాథమిక విద్య సార్వత్రిక లక్ష్యాలను సాధించడానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే సంస్థ. అంటే ప్రాథమిక విద్య సార్వత్రికరణ అంటే అందరికీ అందాలి అనే నినాదంతో ముందుకు వెళ్తుంది ఈ యొక్క ఎన్సిఆర్టీ. చూడండి, ఇక్కడ ఎన్సిఆర్టీ ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుతున్నాం. ఎన్సిఆర్టీ నిర్వహించే ఎగ్జిబిషన్ పేరు ఏమిటి అంటాడు. ఇది మ్యాథ్స్ మరియు సైన్స్లో నిర్వహిస్తుంది. ఎవరికి తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు, అప్డేట్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుసు. చూడండి, ఇక్కడ దీన్ని విస్తరించండి అన్నప్పుడు పోతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మోడీ ప్రభుత్వం వచ్చాక చాలా రకాల ఎగ్జిబిషన్లు పాఠశాల స్థాయిలో చాలా మార్పులు వచ్చాయి. దీనికి సంబంధించి అప్డేటెడ్ పథకాలను నేను ఉచితంగా మన విద్యా దృక్పథాలు సైకాలజీ ఫోల్డర్లో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల కోసం, తెలంగాణ అభ్యర్థుల కోసం ఉంచడం జరిగింది. మీరు చూడాలి లేటెస్ట్ పథకాలను. అప్పుడున్న పరిస్థితిలో పుస్తకంలో రాయలేదు కాబట్టి చూడండి అని చెప్పాను, నష్టపోతారు. కరెంట్ అఫైర్స్ కూడా చూడండి, మీకోసం నిపుణులతో తయారు చేయించాను, జెన్యూన్ ఫ్యాకల్టీతో. మరి జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్ కూడా ఎవరు నిర్వహిస్తారంటే ఎన్సిఈఆర్టీ వారు నిర్వహిస్తారు. మీరు అనుకోవచ్చు జవహర్లాల్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఉండకపోవచ్చు అనుకుంటారు మిత్రులారా. మరి జాతీయ స్థాయిలో నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్, జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్షను కూడా మన ఎన్సిఆర్టీ నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. మరి రాష్ట్ర స్థాయిలో ఎస్సిసిఆర్టీ నిర్వహిస్తుంది. మరి ఎస్సిసిఆర్టీ నిర్వహించిన దీని యొక్క అధినేత ప్రధాన కేంద్రం ఎన్సిఆర్టీ. జాతీయ స్థాయిలో ఎన్సిఆర్టీ అనాలి, రాష్ట్ర స్థాయిలో ఎస్సిసిఆర్టీ అనాలి. గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర స్థాయిలో అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఎస్సిసిఆర్టీ, జిల్లా స్థాయిలో అన్నప్పుడు డైట్లు అనాలి మీరు. మరి ఇక్కడ చూడండి, అంతేకాకుండా పూర్వ ప్రాథమిక పాఠశాల, మనకు ఇంతవరకు తెలుసు పాఠశాల మాత్రమే అనుకున్నాం, కాదు, పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సంబంధించి విద్యా ప్రణాళికల తయారు కూడా చేస్తుంది. మరి అంతవరకు వదిలిపెట్టలేదు. వయోజనులకు చూడండి ఒకసారి, వయోజనులకు ఎడ్యుకేషనల్ గ్యారంటీ స్కీమ్ అండ్ ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కార్యక్రమం. చదువులో నిరక్షరాస్యులున్న వయోజనులకు చూడండి ఒకసారి, ఎడ్యుకేషనల్ గ్యారంటీ స్కీమ్ అండ్ ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కార్యక్రమం కింద పుస్తకాలను తయారు చేస్తుంది. వయోజన విద్యకు సంబంధించి పుస్తకాలను తయారు చేసే సంస్థ ఇది. ప్రస్తుతం వయోజన విద్యా కార్యక్రమాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పథకం ఉల్లాస్. మరి వికలాంగులకు చూడండి, వికలాంగులకు కూడా
బోధించే ఉపాధ్యాయులకు సెల్ఫ్ లెర్నింగ్ మాడ్యూల్ని రూపొందిస్తుంది. ఎలా బోధించాలి, ఏం బోధించాలి, ఏ సబ్జెక్టు బోధించాలి, ఏ బోధనోపకరణాలను ఉపయోగించాలి అనేటువంటి అంశం. మరియు పాఠశాలలు మరియు ఉపాధ్యాయ విద్యా సంస్థల కోసం విద్యలో వినూత పద్ధతులు, ప్రయోగాలు ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క పనే రీసెర్చ్ కాబట్టి. అంతేకాకుండా ఇక్కడ చూస్తే ప్రస్తుతం ఈ పేరుతో ఉంది, ప్రమోటింగ్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ స్కూల్స్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఏంది దీని యొక్క ప్రోగ్రామ్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే చూడండి, గతంలో నేషనల్ అవార్డ్స్ ఫర్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్గా పిలిచేవారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం వచ్చి ఈ పేరు మార్చింది. ఎవరికి పేరు మార్చింది, ఇది ఎవరికి ఉద్దేశించింది చూడండి ఒకసారి. ప్రమోటింగ్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ స్కూల్స్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇదిగా వివరిస్తున్నారు దీనికి. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మొత్తంగా 60 మందిని ఎన్నుకుంటారు. 60 మంది ఎన్నుకుంటారు. 60లో 40 మంది పాఠశాల, 20 మంది ఎవరు ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో అంటే డైట్ బీడీ కళాశాలలో పనిచేసే ఉపాధ్యాయుల్ని ఎన్నుకొని ఏం చేస్తారంటే వారికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే వినూతంగా బోధించిన వారికి, జాతీయ స్థాయిలో ఎంపికైన వారికి, వినూతంగా అంటే బోధనోపకరణాలను ఉపయోగించి వినూతంగా పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధించే వారికి ఎలాగైనా సరే వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 10,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది చూడండి ఒకసారి. PSSCIVE ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఎందుకోసం మాట్లాడుకున్నాం అంటే ఈ సంస్థ యొక్క పని ఏమిటి అంటే వృత్తి విద్య మరియు పని విద్య వృత్తి విద్యకు సంబంధించి పరిశోధనలు చేసి నియత అనియత పద్ధతుల్లో విద్యను అందించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎన్సీఆర్టీ మొత్తం కూడా చూడండి, నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ మీకు తెలుసు. ఎన్సీఆర్టీ చైర్మన్ ఎల్లప్పుడూ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి. ప్రస్తుత ఎన్సీఆర్టీ డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సక్లాని. కొన్ని పుస్తకాల్లో ఎన్సీఆర్టీ యొక్క ప్రాంతీయ కేంద్రం అజ్మీర్కు బదులు కశ్మీర్ పడింది, పొరపాటు మార్చుకోవాలి. ఎన్సీఆర్టీకి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్తగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఏర్పాటైంది కాబట్టి ఇవి మేజర్ పాయింట్లు. ఇవి ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి, దీంట్లో అబ్జర్వేషన్ తెలిసి ఉండాలి. కాబట్టి అర్థం చేసుకోండి మిత్రులారా. మరి అంతేకాకుండా మీరు ఖచ్చితంగా మన లైవ్ ప్రోగ్రాంలో జాయిన్ కండి. మీకు మీ కోర్స్ కింద లైవ్ అనే బటన్ వస్తుంది. మీరు జాయిన్ అనే బటన్ నొక్కడం ద్వారా మీరు ఖచ్చితంగా సింపుల్గా ఈజీగా జాయిన్ కావచ్చు. ఇంకా సైకాలజీ ర్యాపిడ్ రివిజన్ నడుస్తూ ఉంది. మనకు రేపు ఎల్లుండితో ముగుస్తుంది. తర్వాత విద్యా దృక్పథాలు ఉంటుంది. సైకాలజీ విద్యా దృక్పథాలు మా సబ్జెక్టు మాకు వదిలేయండి, ఇప్పటికే మీరు చదివారు. ఆ కోర్సులో భాగంగా ఫుల్ లెంత్ క్లాసులు, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్తో పాటు ఈ ర్యాపిడ్ రివిజన్ వీడియోలు కూడా అందిస్తాం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏ అనుమానాలు ఉన్నా సరే యాప్ని డౌన్లోడ్ చేసుకొని చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఆల్ ద బెస్ట్.